జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే. 21 వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో జననేత జగనన్న జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పర్వదినంగా భావించి ఈరోజు రాష్ట్రమంతా కూడా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడు, రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచినటువంటి ప్రజా సంక్షేమ విధానాల్ని, ప్రజా సంక్షేమ పథకాల్ని అన్నీ కూడా ఏది కూడా నీరు కార్చకుండా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన వెంబడే 6 నెలల లోపలే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి పేదల పెన్నిదంజి, పేదల పాలిటి పెన్నిదిగా ముఖ్యమంత్రిగా మరి పేదలందరికీ కూడా అభిమాన నాయకుడిగా మారిపోయారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే నిలుస్తాం, అధికారం లేకపోయినా ప్రజల పక్షానే పోరాడతామని చెప్పి ఈరోజు ఏదైతే ఆయన 17 మెడికల్ కాలేజీలని స్థాపించాడో 5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా 17 మెడికల్ కాలేజీలు స్థాపించలేదు. అదొక చిత్తశుద్ధితో కూడుకున్నటువంటిది. చిత్తశుద్ధి ఉంటే నాయకుడు పని చేయగలుగుతాడు. ఎందుకు చిత్తశుద్ధి అంటున్నానంటే మెడికల్ కాలేజీలు, అన్ని మెడికల్ కాలేజీలు తెస్తే పేద పిల్లలు చదువుకుంటారు, పేద మధ్యతరగతి పిల్లలకు కూడా సీట్లు వస్తాయి. సీట్లు వస్తే వాళ్ళంతా డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అయితే వాళ్ళందరూ కూడా పల్లెల నుంచి పట్టణాల వరకు అందరూ కూడా పేదలకి మరి నిరుపేదలకి, బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా వైద్యం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మనకు కావాల్సింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒకటే. మనకు కావాల్సింది మంచినీళ్ళు, తాగునీళ్ళు, సాగునీరు, విద్య వైద్యం ఉందంటే ప్రతి ఇల్లు కూడా మరి ఆ ఇల్లు ఆర్థికంగా మరి అన్ని విధాలుగా, సాంఘికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి అవకాశాన్ని 5 సంవత్సరాల్లో ఒక యువకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఒక్కడిగానే 151 సీట్లు గెలిచి 2 సీట్లతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 151 సీట్లకు వచ్చి ఈరోజు ప్రజలు వాళ్ళంతా కూటమి అందరూ కూడా మరి ప్రజలు అనుకున్న మరి నిజంగా 40% ప్రజలు ఓట్లు వేసినప్పటికి కూడా 11 సీట్లతో మరి ఉన్నా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నారు. ఈరోజు ఎన్నికలైన తర్వాత 6 నెలల లోపలనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుండేది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోనే మరి ప్రజల పక్షాన నిలబడేవాడని చెప్పి ఈ రోజైనా సరే మనం అంతా కూడా ఈరోజు అందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం అందరూ కూడా ఈరోజు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెరనేకల్ గ్రామంలో మరి పెద్ద ఎత్తున జన్మదినము మరి అంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 53వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ అన్న గారికి మా ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆలూరు నియోజకవర్గం నుంచి నా పేరు శశికళ కృష్ణమోహన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ పుట్టినరోజు పండుగను ఈ తెర్నేకల్ గ్రామంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జగనన్న ఎప్పుడు ఒక దిశ నిర్దేశన చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్. రాష్ట్ర ప్రజలు బాగుండాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలని, అదే విధంగా రాష్ట్ర ప్రజలు మరి యువకులు కూడా ఒక పురోగతి దిశగా అడుగులు వేయాలని, ముఖ్యంగా మహిళలకు ఉపాధి లభించాలని ఒక అభ్యున్నతమైన ఆలోచనలతో ప్రజలందరూ సంఘటితం కావాలని ఆలోచనతో ఒక కంకణబద్ధులయ్యారు. ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి గురించి, అంటే రైతుల గురించి, మహిళల గురించి, యువకుల గురించి, చిన్న పిల్లల గురించి కూడా ఈరోజు ఆలోచన చేశారు. వాళ్ళ ఆరోగ్యాల గురించి ఆలోచన చేశారు. ప్రతి ఒక్కటి ఈరోజు ఒక దిక్సూచిలాగా మనకి రాష్ట్రానికి ఆయన నవరత్నాలతో అడుగు ముందేశారు. ఏదే గాని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుంది అంటే జగనన్న ఏమైతే చేశాడో ముందుకి అదే బాటలో వాళ్ళు నడుస్తున్నారు. ఈరోజు మనం పడవలసిన విషయం ఏమిటంటే
జగనన్న ఏది అంటే ఇప్పుడు అమ్మఒడి అని జగనన్న ఇస్తే వాళ్ళు తల్లికి వందమని ఇచ్చారు. జగనన్న మళ్ళీ రైతు భరోసాని ఇస్తే మరి అన్నదాత సుఖీభవన్ ఇచ్చారు. ఇలాంటి పేరు మార్చి ఇచ్చారే తప్ప వాళ్ళ సొంత ఆలోచన ఏది రాలేదు. అదే విధంగా జగనన్న ఒక విద్యా వ్యవస్థలోనూ మరి వైద్య వ్యవస్థలోనూ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఈ రోజు 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చి ఈ రోజు నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఎప్పుడు ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో 17 మెడికల్ కాలేజెస్ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా ఈ రోజు ఒక 7 మెడికల్ కాలేజెస్ రన్నింగ్ లో ఉన్నాయి. దాంట్లో మరి ఇంకొక 10 మెడికల్ కాలేజెస్ కూడా వాళ్ళు కట్టడానికి చేత కాక ఈ రోజు PPP ద్వారా అంటే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ రోజు తల ఎత్తి చూసేటట్టుగా మళ్ళీ గవర్నర్ గారికి కోటి సంతకాలతోన మరి ప్రతి ఒక్కరూ సంతకాలతో గవర్నర్ గారికి అందించడం జరిగింది. నిన్నటి రోజున ప్రతి ఒక్కటి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు మహిళలకి అన్యాయం చేశారు, యువకులకి అన్యాయం చేశారు. ప్రతి సంవత్సరం 4 లక్షల తరపున 4 లక్షల ఉద్యోగాలు యువకులకి ఇస్తామని చెప్పారు. మరి 4 లక్షలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి తెలియదు, కానీ కనీసం ఉద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఈ రోజు ప్రతి ఒక్క మహిళకి 1500 ఇస్తామని చెప్పారు. ఈ 1500 ఎక్కడిచ్చారైతే మాకైతే తెలియదు. మళ్ళీ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పారు. ఒక సిలిండర్ కూడా దాఖలాలు కనపడలేదు. ఈ రోజు 50 ఏండ్లు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ 50 ఏండ్ల పెన్షన్ కనీసం కలలో కూడా ఆలోచించారో లేదో తెలియదు. మరి మొదటిసారిగా జగనన్న ఇన్ని పథకాలు ఇస్తే జగనన్న ఆ పథకాలు ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుంది అని గగ్గోలు పెట్టారు వాళ్ళు. కానీ ఈ రోజు అదే పథకాలు ఇస్తాం, దానికి మించి ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఎలక్షన్ లో అడుగు పెట్టారు. ఆ పథకాలన్నీ పతనమైపోయాయి. మరి ప్రజల్ని ఇలాగే మోసం చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పరుస్తుంది, మహిళలకు వెన్నుపోటు పరుస్తుంది, ముఖ్యంగా విద్యార్థులకు కూడా వెన్నుపోటు పరుస్తుంది. చిన్న పిల్లలకి ఈ రోజు ఎక్కడ పోయినా జగనన్న మంచి డ్రెస్ తోనూ మంచి ఒక ట్యాబుల్ తోనూ మంచి టేబుల్స్ తోనూ మరి నాడు నేడు కింద కూడా స్కూల్స్ రిపేర్ చేయించి ఈ రోజు పిల్లలతో సహా కూడా ఒక తల్లిదండ్రులు ఎలాగైతే పోషిస్తారో అలాగే మన జగనన్న పోషించడం జరిగింది. కానీ ఈ రోజు ఎక్కడ పోయినా ఆ పిల్లలు చినిగిపోయిన బూట్లతో చినిగిపోయిన డ్రెస్ తో స్కూల్ కు వెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ఎట్టు చూసినా కూడా ప్రతి ఒక్కటి అన్యాయానికి వాళ్ళు బాట వేస్తున్నారు, కానీ ప్రజల సంక్షేమానికి కోసం కూడా వాళ్ళు మంచిగా ఎక్కడ ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఈ రోజు పుట్టినరోజు తరపున మా జగనన్నకి మా అందరి ఆయుష్ కూడా ఆ జగనన్న పోసుకొని మరి ముందు రాబోయే రోజుల్లో కూడా మా జగనన్నని మేము సీఎం చేసుకునే వరకు ఇలాగే అందరూ ఐక్యమత్యంగా ఆరోగ్య ఐశ్వర్యాలు మరొక్కసారి మరి జగనన్నకి అధికారం కూడా కల్పించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. జై జగన్, జై జగన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.